దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నయనతార పారితోషికం విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దాదాపు 2 దశాబ్దాలుగా కథానాయికగా కొనసాగుతున్న ఆమె తాజాగా ఒక తెలుగు సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు నయనతార ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయనతార ఇటీవల కాలంలో నటించిన అన్నపూరిణి, టెస్ట్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వ్యక్తిగత జీవితంలో పెళ్లి, కవల పిల్లలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తాజా పరిణామం సూచిస్తోంది. బాలీవుడ్ లో షారూక్ ఖాన్ తో కలిసి నటించిన జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం, ఆ సినిమాకు ఆమె 12 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని వార్తలు రావడం మనకి తెలుసు. ఈ విజయం తర్వాత నయనతార తన మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని పారితోషికాన్ని భారీగా పెంచారని భావిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం నిర్మాతలు నయనతారను సంప్రదించారట. ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, ఈ విషయంపై ప్రస్తుతం నిర్మాతల బృందం ఆమెతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమై నిర్మాతలు ఆమె డిమాండ్ కి అంగీకరిస్తే దక్షిణాది సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా నయనతార సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే నయనతార చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మూడోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? నయనతార డిమాండ్ చేసిన పారితోషికానికి నిర్మాతలు అంగీకరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. అయితే ఈ పారితోషికం వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.